శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మీరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీతులు చెప్పే స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదు. ఎందుకనంటే గత 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. మీరు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఏనాడైనా కూడా సక్రమమైన టైంకి నోటిఫికేషన్లు విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇచ్చారా కడియం శ్రీహరి గారు? మొట్టమొదటిసారి మీరు ఎంపీగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే ఏదైతే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అతని యొక్క పదవిని గుంజుకొని ఆ యొక్క ఉప మంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి మీరు. మొన్నటికి మొన్న కూడా మీరు ఒక 5 సంవత్సరాలు మిమ్మల్ని కేసీఆర్ ఏ టికెట్ ఇవ్వకుండా ఖాళీ ఉంచితే మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో అదే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే స్థానాన్ని గుంజుకొని ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మీరు 2 సార్లు తాటికొండ రాజయ్యకు నమ్మక ద్రోహం చేసి మోసం చేసి మీరు ఈ కుర్చీలో కూర్చున్న మీరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. మీరు ఆనాడు మీరు 2017లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకు పర్సంటేజ్కి సంబంధించి నిరుద్యోగులు సెక్రటేరియట్కి మీకు వినతి పత్రం ఇస్తామని వస్తే మీరు ఒక వికలాంగుడిని కాలుతోటి దన్నిన చరిత్ర కడియం శ్రీహరి గారు. ఈరోజు మీరు అసెంబ్లీలో చర్చని తప్పుదోవ పట్టించి సక్రమంగా సాగుతున్న ఏదైతే కేసీఆర్ అవినీతి మీద ప్రజాపాలనలో ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న చర్చని తప్పుదోవ పట్టించడానికి ఫామ్ హౌస్లో కూర్చుని టీవీ చూస్తున్న కేసీఆర్ మెప్పు పొందడానికి తప్ప మీరు చేసే విమర్శలు దేనికి పనికిరావు. మీరు చేసే కాంగ్రెస్ పార్టీ మీద ఒక అసెంబ్లీలో చేస్తున్న వ్యాఖ్యలు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్ముకుంటున్నారు. మీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే మీ యొక్క ఫామ్ హౌస్లో కూర్చుని టీవీ చూస్తున్న మీ యొక్క కేసీఆర్ని గల్లబట్టుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష చైర్లో కూర్చోబెట్టండి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పీకింది ఏం లేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్కి బుద్ధి చెప్పి ప్రతిపక్ష చైర్ ఇస్తే కూడా ఆ యొక్క చైర్కి రాకుండా అసెంబ్లీకి రాకుండా ఈరోజు దొంగ డ్రామాలు ఆడుతున్నారు. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఫస్ట్ కేసీఆర్ను తీసుకొని వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. అప్పటి వరకు నీకు కానీ ఆ యొక్క హరీష్ రావు కానీ ఆ యొక్క కేటీఆర్ కానీ మాట్లాడే అర్హత లేదు, నైతిక హక్కు లేదు.